శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. అంజనాదేవి వృత్తాంతము. మహేంద్రుని అమరావతి నగరములో పుంజిక స్థల అను అప్సరయుండెడిది. ఒకానొక సమయములో ఆమె వలన జరిగిన అపరాధము వలన ఒక మహర్షి ఆమెను వానర యోనియందు జన్మించుమని శపించెను. ఆమె అత్యంత వినయభావమున అనేక రీతుల ప్రార్థింపగా అతడనుగ్రహించి ఆమె ఎప్పుడు ఎట్టి రూపమును ధరింపవలెననుకొనునో అట్టి రూపమును ధరించవచ్చునని వరమునిచ్చియుండెను. తత్కారణమున ఆమె మానవిగా గాని వానరిగా గాని యథేచ్ఛగా సంచరించుటకు అవకాశము లభించెను. ఆమెయే అంజనాదేవి. వానర రాజైన కేసరి ఆమెను భార్యగా స్వీకరించెను. సుందరాంగి అయిన ఆమెనతడు ఎంతయో అనురాగముతో చూచుకొనుచుండెను. ఒకనాడు వారిరువురు మానవ రూపములను ధరించి తమ రాజ్యమందలి సుమేరుగిరి శృంగముపై విహరింపసాగిరి. అప్పుడు వాయువు మందముగా వీచుచుండెను. ఆ దంపతులట్లు విహరించుచుండగా వాయు తరంగమొకటి అంజన చేర చెంగును ఎగురగొట్టెను. తనను ఎవరో స్పృశించుచున్నట్లు అంజనకు అనిపించెను. ఆమె తన వస్త్రమును సరిచేసుకుని నేరుగా నిలిచి గద్దించుచు, నా పాతివ్రత్యమును భంగపరచ సాహసించు వారెవరు? నేనిప్పుడే అట్టివానిని శపించి భస్మము చేసెదను అన్నది. అందుకు జవాబుగా, దేవి, నేను వాయుదేవుడను. నా స్పర్శ వలన నీ పాతివ్రత్యము భంగము కాలేదు. శక్తిలో నాతో సమానుడైన సుపుత్రుడు నీకు కలుగగలడు. బలబుద్ధ్యాదులందు వానిని తిరస్కరించగల వారెవరునూ ఉండరు. నేనతనిని సర్వదా రక్షించుచుందును. అచిరకాలములో నీకు కలగబోవు తనయుడు భగవత్ సేవకుడై ఆదర్శ మార్గగామి అయి ఆచంద్ర తారార్కమైన సత్కీర్తిని సముపార్జించగలడు అను సమీర దేవుని పలుకులు అంజనకు వినిపించెను. తదనంతరము అంజనా కేసరులు స్వస్థానమునకు వెడలిపోయిరి. శంకర భగవానుడు నిజాంశతో అంజన శ్రవణేంద్రియము గుండా ఆమె గర్భమందు ప్రవేశించెను. శ్రీమదాంజనేయావతరణము. శ్రీమద్ వైశాఖ బహుళ దశమి శనివారము నాడు శ్రీ శంకర భగవానుడు అంజనా గర్భము నుండి వానర రూపములో అవతరించెను. కొందరి మతానుసారము కార్తీక కృష్ణ చతుర్దశి హనుమజ్జన్మ తిథిగా ప్రకటించబడెను. అంజనా కేసరుల ఆనందమునకు మేర లేకపోయెను. శుక్లపక్ష చంద్రుని వలె వర్ధిల్లుచు బాలుడు అల్లారు ముద్దుగా పెంచబడుచుండెను. అంజన ఎక్కడికైనను వెళ్ళుచో బిడ్డను హృదయమునకు హత్తుకొని తీసుకుని వెళ్ళెడిది. కేసరి తన కుమారుని వీపుపై నెక్కించుకొని గంతులు వేయుచు ప్రియతనయుడానందించుచుండుటను చూచి తానును పరమానందమొందుచుండెడివాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.